మీతో మాట్లాడుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి లూథరన్ చర్చ్ కాపరి గారికి, అలాగే సంఘ సభ్యులకు, పెద్దలకు అందరికీ కూడా ప్రభు పేరిట నా వందనములు. చాలా ఆలస్యమైంది కనుక ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాము. ప్రార్థన. మహాగరుడా, సర్వశక్తిమంతుడా దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయనా, నీ దాసురాలైన నన్ను జ్ఞాపకము చేసుకోండి. మీ ఆత్మ సహాయము నాకు అనుగ్రహించి ప్రభువా, మీ ప్రియులకు అవసరమైన విషయంలోను ఈ ప్రాంతమునకు మిమ్మల్ని గూర్చిన గొప్ప బలమును ప్రకటించుటకుగాను మీ ఆత్మ సహాయము నాకు దయచేయండి. దేవా, ఈ శబ్దంలో మీ ఆత్మ శక్తిని ఉంచండి కన్న తండ్రి. ఎక్కడైతే మీ జీవముతో నిండిన మాటలు దేవా వెలువడతాయో ఆ శబ్దము ప్రతి హృదయంలోనికి వెళుతుంది దేవా. అది ఖచ్చితంగా ఫలింపు తీసుకొస్తుందని విశ్వసిస్తున్నాము తండ్రి. మా హృదయంలో నుంచి జీవదారులు బయలువెళ్ళినట్లుగా మీ ఆత్మ సహాయమును దయచేయమని, వింటున్న వారికి అవసరమైన సంగతులను నీవు బోధించమని దేవా, సమస్త మహిమను మీకు ఆపాదిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, నేటి వాక్య భాగము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 14, 15, 16 వచనములను ఒకసారి మనము ధ్యానించుకుందాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 14, 15, 16. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేశాను. ఆ మనుష్యులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలనని. అంతటా రాజు ఆజ్ఞయగా బండ్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుమ్మలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే ప్రేమైన వారులారా, రాజు చాలా వ్యాకులు పడుతున్నాడు. ఎందుకు? దానియేలు అనే వ్యక్తిని రక్షించడానికి. అలాగే చాలా మంది అక్కడ సందడి చేస్తున్నారు, హడావిడి చేస్తున్నారు. ఎందుకు? దానియేలు అనేటువంటి వ్యక్తిని శిక్షించడానికి. సాధారణంగా రాజసభలో ఏం జరుగుతుందండి? అక్కడ ఎవరైతే ముద్దాయిగా ఉన్నారో, ఎవరి మీద అయితే నేరం మోపబడిందో ఆ వ్యక్తిని రక్షించడానికి సామాన్యులు ప్రయత్నిస్తారు. రాజు శిక్షిస్తాడేమో అని రాజుకు భయపడతారు. కానీ ఇక్కడ దీనికి రివర్స్లో రాజుగారు రక్షించాలనుకుంటున్నారు, రక్షించలేకపోతున్నారు. ఎక్కడనైతే రాజు రక్షించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రక్షించేస్తాడు, రాజు శిక్షించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన శిక్షిస్తారు. భయము, వ్యాకులత ఎవరికి పుడుతుందంటే రాజు సముఖములో ముందున్న వాళ్ళకి పుడుతుంది. కానీ ఇక్కడ రాజుగారికే వ్యాకులము, రాజుగారే రక్షిద్దామన్నా రక్షించలేని స్థితి కనిపిస్తుంది. ఇందుకు ఇక్కడ ఏం జరిగింది? సాధారణంగా రాజసభలో జరిగేదానికి వ్యతిరేకంగా జరుగుతుంది. రాజేమో రక్షించాలనుకుంటున్నాడు, మామూలుగా అక్కడ ఆస్థానంలో ఉన్నవారేమో శిక్షించాలనుకుంటున్నారు. ఏం జరిగిందో మనకు అర్థం కావాలంటే దీనికి ముందుకు చరిత్రలోనికి మనం వెళ్ళిపోవాలి. దానియేలు అన్న వ్యక్తి కనిపిస్తున్నారు, దానియేలు అనేటువంటి భక్తుడు కనిపిస్తున్నాడు, రాజు కనిపిస్తున్నాడు. అలాగే దానియేలు గారిని ఎలా అన్నా శిక్షించాలి అన్న సమూహం కనిపిస్తుంది. దానియేలు గారిని ఎందుకు, ఆయన పతనాన్ని ఎందుకు ఈ సమూహం కోరుకుంటుంది? సమూహం ఎందుకు దానియేలు గారి పతనాన్ని కోరుకుంటుంది? రాజు అయినప్పటికీ ఆయన ఎందుకు దానియేలు గారిని రక్షించాలనుకుంటున్నారు? ఇందుకు ఈ సందర్భానికి ముందు ఏం జరిగిందని మనం ఆలోచిస్తేనండి, దానియేలు గ్రంథము ప్రారంభ వచనాల నుంచి చూస్తే, ప్రారంభ అధ్యాయం నుంచి చూస్తే మనకి
ఏం జరిగిందన్న విషయాలు అర్థమవుతాయి. ఈ దానియేలు గ్రంథము ప్రియమైన వాళ్ళారా ఎప్పుడు జరిగిన విషయాలు పొందుపరిచారంటే, ఇశ్రాయేలీలు అనేటువంటి దేవుని పిల్లల్ని బబులోనీయులు వచ్చి ఏం చేస్తారు? ఓడించేస్తారు. ఎప్పుడైతే ఓడిపోతారో, ఓడిపోయిన వారు ఎవరికి దాసులుగా వెళ్ళిపోతారు? గెలిచిన వారికి దాసులుగా వెళ్ళిపోతారు. వాళ్ళ సంపద గెలిచిన వాళ్ళకే, మనుషులు కూడా గెలిచిన వారికే. ఏమండి, ఇశ్రాయేలు ధనము పట్టుకెళ్ళిపోయారు. ఇశ్రాయేలు మందిరం ఉంది కదా, దేవాలయం ఉంది కదండి, దేవాలయంలోని ఖజానా అంతా పట్టుకెళ్ళిపోయారు. అలాగే కొంతమంది మనుషులు కూడా తీసుకెళ్ళిపోయారు. అలా కొంతమందిని తీసుకువెళ్ళిపోయినప్పుడు ఆ కొంతమందిలో దావీదు గారి వంశానికి చెందినటువంటి ఒక నలుగురు ఉన్నారండి. దావీదు గారి వంశానికి చెందినటువంటి నలుగురు ఉన్నారు. అందులో ఈ దానియేలు గారు ఒకరు. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్గోలు. వీళ్ళు నలుగురు చాలా జ్ఞానం గలవారండి, చాలా తెలివైన వాళ్ళు. ఈ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ అంటాడు, ఇంత పెద్ద చక్రవర్తిని కదా నేను, మరి ఇంత పెద్ద రాజ్యాన్ని, ఇంత పెద్ద వ్యవస్థను నడిపించడానికి నాకు కొంతమంది జ్ఞానులు కావాలి. ఈ బానిసల్లో ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా తెలివి, జ్ఞానం, వివేకం గల వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని రాజుగారు వెతికినప్పుడు అందులో ఈ దానియేలు గారు కనిపిస్తారండి. అయితే ఈ దానియేలు గారిని కనిపించినప్పుడు దానియేలు గారిని జ్ఞానులతోనూ వివేకులతోనూ ఉంచి 3 సంవత్సరాల పాటు వాళ్ళు బాగా చూసుకోవాలని ఒక నపుంసకుల అధిపతికి అప్పగించేస్తారు. 3 సంవత్సరాల పాటు రాజుగారు ఏది తింటారో అదే పెట్టాలి వాళ్ళకి, రాజుగారు ఏది తాగుతారో అదే పెట్టాలి వాళ్ళకి. కానీ దానియేలు మాత్రం కొన్ని వాళ్ళ ధర్మశాస్త్రానికి సంబంధించి కొన్ని పదార్థాలు తినకూడదు. తిండి విషయంలో కూడా దానియేలు గారు ఎంత భక్తి చూపిస్తాడంటే, అయ్యా కొన్ని మేము తినకూడని పదార్థాలు రాజుగారి యొక్క ఆ భోజనం లిస్ట్లో ఉన్నాయి, అది నేను తినను అని తిండి విషయంలో కూడా చాలా జాగ్రత్త వహిస్తాడు దానియేలు గారు. నిజంగా చూడండి, మనము చాలాసార్లు చచ్చిపోతామని తెలిసినా నోటిని ఆపుకోలేము కదా. చాలామంది చనిపోవడానికి కారణం ఏంటని అడగండి, ఏం చెప్తారు తెలుసా? పచ్చకామర్లు వచ్చినప్పుడు ఏం తినేశారు? చికెన్ తినేశారు, కోడి మాంసం తినేశారు. తిన్న వాళ్ళకి తెలియదా చచ్చిపోతారని? తెలిసినా తినేస్తారు. బిడ్డను ప్రసవించిన తర్వాత ప్రసవం అనంతరం కొన్ని పదార్థాలు ఆ స్త్రీ తినకూడదు. కానీ చాలామంది ఆ నోటిని ఆపుకోలేక ఫిక్స్, రకరకాల వ్యాధులు తెచ్చుకున్న వాళ్ళు కనిపిస్తారు. ఈ నోరు ఏదైతే ఉందో రుచికి ఆపుకోలేము, మాటకి ఆపుకోలేము. కొన్ని చోట్ల మనం మాట్లాడకూడదు, కానీ మాట్లాడి లేనిపోని తంట తెచ్చుకుంటాం, మాట్లాడి కుటుంబాలు విడిపోవడానికి కారణమవుతాం, మాట్లాడి వీధిని పడిపోతూ ఉంటాం. ఈ నాలుక సామాన్యమైనది కాదు, ఈ నోరు సామాన్యమైనది కాదు. మనం ఏదైతే చిన్నగా తీసుకుంటామో, ఏమండి, మనం ఏదైతే అస్సలు ఆపుకోలేమో అంత చిన్న విషయంలో కూడా దానియేలు గారు ఎలా ఉన్నారంటే భక్తిగా ఉన్నారంటండి, భక్తిగా ఉన్నారు. సరే, ఈ 3 ఏళ్ల పాటు రాజుగారు తినేవన్నీ తినకుండా ఈ దానియేలు గారు దేవుడి మాట ప్రకారంగా తను తినవలసినవే తింటున్నాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు సడన్గా ఈ జ్ఞానులందరినీ చంపేయడానికి తీసుకెళ్తున్నారు. ఎవరినండి? జ్ఞానుల్ని. అంటే అందులో దానియేలు ఉన్నారు, షద్రకు, మెషకు, అబేద్గోలు ఉన్నారు, ఇంకా రాజ్యానికి సంబంధించిన వివేకవంతులు చాలా మంది ఉన్నారు, శకుండగాండ్రు, గారడీవారు చాలా మంది ఉన్నారు. ఇదేంటి, మమ్మల్ని మెచ్చుకున్నారు, జ్ఞానవంతులం అన్నారు, వివేకవంతులం అన్నారు, 3 ఏళ్ల తర్వాత మాకు ఉద్యోగాలు ఇప్పిస్తాను అన్నారు, ఇప్పుడేమో తీసుకెళ్ళి చంపేస్తున్నారు ఏంటి? ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. రాజు భోజనం పెట్టారు, రాజు తాగే ద్రాక్షరసం ఇచ్చారు, ఇప్పుడు తీసుకెళ్ళి చంపేస్తున్నారేంటి? చూడండి, చంపే ఏడాది ముందు మేకను తెచ్చుకుని ఏం చేస్తారు? బాగా మేపుతారు, బాగా గడ్డేస్తారు, బాగా బలిసిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని నరికేస్తారు. అలా చంపడానికా మాకు ఇలా భోజనం పెట్టారు అన్నట్లుగా ఎవరికి ఏం అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం అర్థమైంది, రాజుగారు జ్ఞానులందరినీ చంపేయమన్నారు.
రాజుగారు తెలివైన వాళ్ళందరినీ చంపేయమన్నాడు. ఎందుకు చంపేయమన్నాడు? ఎవరికి అర్థం కావట్లేదు. అప్పుడు దానియేలు గారు అడిగారంట, ఏమైంది, జ్ఞానులందరినీ ఎందుకు చంపేస్తున్నారు అని అడిగితే అతను చెప్తున్నాడు, నెబుకద్నెజరుకు ఒక కల వచ్చిందంటండి. నెబుకద్నెజరుకి ఒక కల వచ్చిందంటండి. ఆ కలభావం ఏంటో తెలుసుకోవాలని చాలా ఆశపడ్డాడు ఆయన. చాలా ఆశపడి చాలా మందిని పిలిచాడంటండి. ఎవరెవరిని పిలిచారో తెలుసా అండి? 2వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో 2వ వచనము చూడండి. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గాడి విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞగా. చూసారా ఎంతమందిని పిలిచాడు? అందరిని పిలిచి అంటున్నాడు, నాకు ఆ కల వచ్చింది, దాని భావం ఏంటో చెప్పండి అంటే ఆ జ్ఞానులందరూ అన్నారంట, అయ్యా మీకు ఏ కల వచ్చిందో చెప్పండి, మేము భావం చెప్తాం అంటే రాజుగారు అన్నారంట, ఆ కళ మర్చిపోయిన ఆ కళ కూడా చెప్పండి అన్నారంట. ఆ కళ కూడా చెప్పండి అనేసరికి అలా ఎలా చెప్తాం? దేవదూతలు తప్ప ఎవరూ చెప్పలేరు. మీరు కళ చెప్పండి, మేము అల్లుకుపోతాం. కళ ఏంటో చెప్పకుండా మీరు కన్న కళ కూడా మేమే చెప్పాలా? అది ఎవ్వరూ చెప్పలేరు అనేసరికి రాజుగారికి చాలా కోపం వచ్చింది. అందుకు రాజుగారు ఏమన్నారంటే, చూడండి అదే 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 10వ వచనంలో వాళ్ళు చెప్తున్న మాట చూడండి. అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దకు, గాడి విద్య గలవాని యొద్దకు, కల్దీని యొద్దకు ఇట్టి సంగతి విచారింపలేదు. ఇక్కడ ఏమంటున్నారంటే, రాజా నీకు పిచ్చి పట్టి ప్రశ్న అడుగుతున్నావు అన్నట్టు ఉందండి. ఇప్పటికొచ్చి ఇలాంటి కేస్ కల్దీల దగ్గరికి రాలేదంట, ఇంకెవరి దగ్గరికి రాలేదంటండి? శకునగాండ్ర దగ్గరికి రాలేదంట, గాడి విద్య గల వారి దగ్గరికి కూడా రాలేదు. వీళ్ళు ఏమంటున్నారంటే, మేము భావం చెప్పలేకపోవడానికి మాదిగా తప్పు, మీదే తప్పు, కళ చెప్పలేదు, ఇలాంటి కేస్ ఎప్పుడు ఎవరు చూడలేదు అనేసరికి రాజుగారు ఏమన్నారు చూడండి. ఏమన్నారు? 11వ వచనంలో, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరి సంగతి తెలియజెప్పజాలరు, దేవతల నివాసులు శరీరుల మధ్య ఉండవు కదా అన్నప్పుడు అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ, మళ్ళా ఎవరినండి? జ్ఞానులందరినీ, అందులో శకునగాండ్రు ఉన్నారు, గాడి విద్య గలవారు ఉన్నారు, కల్దీయులు ఉన్నారు, దానియేలు ఉన్నాడు, శద్రకు, మెషకు, అబేద్గోలు ఉన్నారు. ఒకరు కాదు, 10 మంది కాదు. ఏమండి మన ఊర్లో తెలివైన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? కనీసం 20 మంది ఉంటారు కదా ఒక ఊరికి. కనీసం 20 మంది జ్ఞానులు ఉండరా? కొంచెం చదువుకున్న వాళ్ళు, ప్రతిదీ బాగా ఆలోచించేవాళ్ళు. అలాంటిది ప్రపంచాన్ని చక్రవర్తి దగ్గర ఎంతమంది జ్ఞానులు ఉంటారు? వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు ఈయన? చంపేయాలనుకున్నాడు. చూడండి, బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలని ఆజ్ఞ ఇచ్చెను. ఇటు శాసనము బయలుదేరటం వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూసిరి. అందుకండి అప్పుడు దానియేలు గారు ఏమంటారంటే, ఇలా జరగకూడదు, ఒక పని చేయండి, నా దేవుడు గొప్పవాడు. కల్దీయులు చెప్పలేకపోయారు, గారడి విద్య గలవారు చెప్పలేకపోయారు, శకునగాండ్రు చెప్పలేకపోయారు. వీళ్ళందరూ ఏ దేవుడిని ఆశ్రయించారో నాకు తెలియదు, వీళ్ళందరి దేవుళ్ళు ఎంత శక్తివంతులు నాకు తెలియదు, కానీ నా దేవుడి సంగతి నాకు తెలుసు. వీళ్ళందరూ చెప్పలేకపోయారా? పర్వాలేదు, కానీ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, నా దేవుడు మర్మములను బయలుపరుస్తాడు. మీ కళ భావమే కాదు, కళ కూడా నేను చెప్తానని దేవుని అందున్న విశ్వాసమును బట్టి దానియేలు గారు సమయం అడుగుతాడు. అంతమందిలో ఒక్క దానియేలు అనే వ్యక్తి ముందుకు రావడం వల్ల ఎంతమంది ప్రాణాలు నిలబడ్డాయో చూసారా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి వల్ల అయితే ప్రాణాలు నిలబడ్డాయో
వాళ్ళే ఈ దానియేలు గారిని చంపాలనుకున్నారు. ఆ రోజు దానియేలు గారు ముందుకు రాకపోతే, ఇదిగో మీరు 6వ అధ్యాయంలో చూస్తున్నారు కదా, కొందరు దానియేలు గారిని చంపాలని చదివారు కదా, వాళ్ళెవరో కాదు, వీళ్ళే అధిపతులు, జ్ఞానులు, ప్రముఖులు ఆ రోజు చచ్చిపోవాలి. కానీ దానియేలు తన దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి వారందరి ప్రాణాలు రక్షించాడు. అయ్యో, ఇంతమంది జ్ఞానులు చనిపోకూడదు, ఇంతమంది వివేకులు, అందులో ఏమండి మంచివారు కూడా ఉన్నారు, అందులో ఆ చక్రవర్తికి ఉపయోగపడేవారు ఉన్నారు, అందులో ఆ రాజ్యాన్ని ఉద్ధరించే వాళ్ళు ఉన్నారు. ఇది అయినా వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా జ్ఞానులైనా మూర్ఖులైనా ఇలా చచ్చిపోకూడదని ఒక భక్తుడు ముందుకొచ్చాడు ప్రియమైన వారులారా. దానియేలు గారు అలా ముందుకొచ్చి ప్రార్థన చేసి దేవుని దగ్గర ఆ కళ ఏంటో తెలుసుకుని రాజుగారు ముందుకొచ్చి, అయ్యా మీరు కన్న కళ ఏంటో నాకు తెలుసు, మీరు మీ కళలో ఒక మహా గొప్ప బ్రహ్మాండమైన ప్రతిమను చూశారు కదా, ఏమండి అది బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టితో నిండి ఉంది కదూ. ఇంత పెద్ద బ్రహ్మాండమైన ప్రతిమను చేతి సహాయం లేక వచ్చిన ఒక రాయి తుత్తునీలుగా చేసేసింది కదా. అదేంటో తెలుసా? ఇదిగో మీ 4 రాజ్యాలు వస్తాయి, ఈ 4 రాజ్యాల తర్వాత దేవుడు తన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు, భవిష్యత్తును గురించి దేవుడు మీకు చెప్పాడు అని కళను చెప్పాడు, కళ భావమును చెప్పాడు. ఎప్పుడైతే రాజుగారికి తన కళ అర్థమైందో, దాని భావం అర్థమైందో, ఇంకెవ్వరిని చంపలేడు. లేకపోతే ఆ రోజు ఎంతమంది చనిపోయేవారు. ఒకవేళ శిరచ్ఛేదనం చేయాలనుకుంటే నెబుకద్నెజరు అనే రాజు ఎంతమంది తలలు ఎగిరిపోయేవి. ఒకవేళ ఉరి తీయాలనుకుంటే ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఆలోచించండి ప్రియమైన వారులారా. ఒక దానియేలు గారు ఏం చేశారంటే తన భక్తి, తన విశ్వాసము, దేవుడిచ్చిన ఒక మంచి మనస్సును బట్టి అక్కడ అన్ని చావులు జరగకుండా రక్షించాడు. ఇంత రక్షించిన దానియేలు గారిక ఇంతటి శ్రమ. దాని తర్వాత వచనాల్లో చూస్తే ఇందుకే రాజుగారు ఎందుకు విచారం పడుతున్నారంటే, దానియేలు గారు ఎక్కడికి వెళ్ళిపోవాలంట? సింహపు బోనులోనికి వెళ్ళిపోవాలంట. ఆ సింహపు బోన్లోకి వెళ్ళిపోవాలని కుట్ర పన్నింది ఎవరంట? వీళ్ళే. ఎందుకు? ఏమండి, చిన్న యాక్సిడెంట్ అయ్యి పడిపోయినప్పుడు కాసిన్ని మంచినీళ్ళు గొంతులో పోస్తేనే అలా గుర్తుంటారండి మనకి. నిజంగా వాళ్ళు వచ్చి ఆ మంచినీళ్ళు గొంతులో పోయకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని అని మనకి 70 ఏళ్ళు వచ్చిన మన మనవాళ్ళకి మనవరాళ్ళకి ఆ విషయం చెప్తామా లేదా అండి? చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. మొన్న ఒక వారం రోజుల క్రితం 3 ఆడపిల్లలండి. అమ్మాయికి ఏమైందో ఏంటో తెలీదు. 11:30 ఆ టైంకి, 10:30 ఆ టైంకి ఫోన్ చేశారు. ఆ అమ్మాయికి ఆస్మా ఉంది, ఆ అమ్మాయికి ఫిట్స్ ఉన్నాయి, ఏమైందో ఏంటో తెలీదు, సడన్గా ప్రాణాలు పోయేంతగా శ్వాస అందట్లేదండి. మేము ఎక్కడో గంట ప్రయాణం చేస్తేనే కానీ రాలేదు, అంత దూరంలో ఉన్నాం. ఆ అమ్మాయికి తల్లి తండ్రి ఎవ్వరూ లేరు. అయితే మేము చాలా వేగంగా వచ్చి ఆ అమ్మాయిని, తన 3 బిడ్డల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్కి చూపించినప్పుడు ముందు సీరియస్గా ఉందన్నారు. తర్వాత మన మనుషులు ఎంత ప్రయత్నిస్తే మాత్రం ఒక ప్రాణం నిలబెట్టగలమండి? మన వల్ల అవ్వదు. ఎవరు నిలబెట్టాలి? ఆ దేవుడే నిలబెట్టాలి. ఎట్టకేలకు దేవుడు మరి ఆ 3 బిడ్డల ముఖం చూసి అమ్మాయి ప్రాణాలు నిలబెట్టాడు. అదే అమ్మాయి కరెక్ట్గా కరోనా టైంలో, అంటే సహాయం చేస్తే మనిషి అంత కృతజ్ఞతతో ఉంటారో చెప్తున్నా. కరోనా టైంలో రెండో పాప కడుపులో ఉన్నప్పుడు తనకి తల్లి తండ్రి ఎవ్వరు పట్టించుకోరు. ఆ టైంలో ఆమెకు ప్రార్థన చేసి తోచిన సహాయం చేసి ఒక తల్లిలా ఆదరించినందుకు ఇప్పటికే అమ్మాయి ఏం చెప్తుందో తెలుసా? ఏమండి, నేను ప్రభువుని ముందు నమ్ముకున్నాను, కానీ ఎప్పుడైతే ఈ ప్రేమను చూశానో, ఎవరు లేని నాపై చూపించిన ప్రేమ చూశానో, ఆ ప్రేమను బట్టి నేను చాలా మారాను. ముందు ఇలా లేను, ముందు నేను చాలా గొడవలు పెట్టుకునేదాన్ని, కానీ ఇప్పుడు అలా లేను. నేను మారాను అంటే ఇదిగో
చూపిన ప్రేమను బట్టి. ఇక్కడ ఏదో మా గొప్పతనం కోసం చెప్పాలని కాదు, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే చర్య మనుషులు చాలా మార్పు తీసుకొస్తుంది. సహాయం కరుడు కట్టిన ఉగ్రవాదులు కూడా మార్చేస్తుంది. అవునా కాదండి? నిస్సహాయ పరిస్థితుల్లో మీరు వెళ్ళి పలకరించండి. ఈ శత్రువునైనా మీరు, దేవుడు ఎందుకు శత్రువునైనా ప్రేమించమన్నాడంటే నువ్వు శత్రువుని ప్రేమించినప్పుడు ఆ శత్రువు తట్టుకోలేడు, తన నెత్తి మీద నిప్పులు కుప్పపోసినట్టు అయిపోద్దంటండి. దేవుడు అందుకే నువ్వు ప్రేమించు, ఎంతగా ప్రేమిస్తావంటే నీ శత్రువునైనా ప్రేమించు. ప్రేమకు ఎంత శక్తి ఉందంటే నీ ప్రాణాలు తీసేయాలి అనుకున్న వాళ్ళు కూడా నీకు స్నేహితులు అయిపోతారు. ఏమండి? మరి దానియేలు గారు ఎంత సహాయం చేసినా వీళ్ళెందుకు దానియేలు గారిని చంపాలనుకున్నారు? వాళ్ళు వినరా? ఎవరో దానియేలు అంట, అదే ఇజ్రాయేల్ ఉన్నారు కదా, ఆ కనానీ దేశస్తులు ఉన్నారు కదా, ఆ పాలు తిన్లు ప్రవహించే దేశం అని పిలుస్తారు కదా, బబులోనీలు ఓడించేసి బానిసలు తీసుకొచ్చారు కదా, ఆ బానిసల్లో ఒక బానిస మనల్ని రక్షించాడు. ఈ వార్త వాళ్ళకి వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది. మరి ఎందుకు వీళ్ళు ప్రాణాలు కాపాడిన వ్యక్తిని ఎందుకు చంపాలనుకున్నారు అంటే ప్రేమను సైతం చదపురుగులా తినేసేటువంటి ఒక వ్యాధి ఉంది, దాని పేరు అసూయ. ఎప్పుడైతే మనలో అసూయ అనే చీడ పురుగు ఉంటుందో ఆ చీడ పురుగు ప్రేమను కనబడనివ్వదు. ఆ చీడ పురుగు ఎంత మేలు చేసినా సనుక్కుంటుంది. అది ఎంతగా సనుక్కుంటుందంటే, అమ్మ ఆకలిగా ఉన్నావు కదా, లేదా అక్క నీకు ఒంట్లో బాగాలేదు కదా, ఈ 500 ఉంచుకో అక్క అంటే ఆ అక్క మనసులో అనుకుంటుంది, నాకే 500 ఇస్తుందంటే ఇంకెంత ఉందో, నాకే ఎంత సహాయం చేసేస్తుందంటే ఇంకా ఎంతమందికి ఎన్ని పెట్టేస్తుందో నా కోళ్ళు. ఒక రకమైన కుళ్ళి అసూయ మత్సరం ఏం చేస్తుందంటే నీ ప్రాణాపాయంలో రక్తాన్ని నీకు పంచిచ్చినా అక్కడ కూడా ఎలా ఆలోచిస్తుందంటే క్రూరంగానే ఆలోచిస్తుంది. ఏమంటే ఎంత సహాయం చేసినా హృదయాన్ని గడ్డ కట్టించేసి హృదయాన్ని రాతిలా మార్చేసేది అసూయ. ప్రియమైన వాళ్ళ మీరు చూడండి, కయీను హెబేలు విషయం ఆలోచించండి. హెబేలు ఎంత మంచివాడు. హెబేలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు? మంచివాడుగా ఉన్నాడు. మరి కయీనుకి ఎందుకు అర్థం కాలేదంట? కయీనుకి ఎందుకు అర్థం కాలేదంట? తన తమ్ముడు మంచితనం ప్రభువుకు అర్థమైనప్పుడు, తన తమ్ముడి మంచితనం ఈ త్వరలో పుట్టిన మనకు అర్థమైనప్పుడు, తన తమ్ముడి మంచితనం ప్రత్యక్షంగా చూస్తున్న అన్నకి ఎందుకు అర్థం కాలేదు అంటే అన్న గుండెల్లో ఒక వ్యాధి ఉంది, మందు లేని ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి అసూయ. మీలో అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ముళ్ళు ఉంటారు, ఎందుకు మీలో మీకు పడవు? తోటి కోడళ్ళు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, ఎందుకు మీలో మీకు పడవు? ఎందుకు ఒకరు మంచి బట్టలు వేసుకుంటే ఎందుకు నచ్చట్లేదు? అదే మీ స్నేహితులు వేసుకుంటే భలే ఉంది అని పొగుడతారే. ఎవరో ఎక్కడో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే బా ఎంత కష్టపడ్డాడు అంటారే. మరి నీ అక్క బిడ్డలో, నీ చెల్లి బిడ్డలో, నీ తోటి కోడల బిడ్డలో, నీ అన్న బిడ్డలో బాగుపడుతుంటే ఎందుకని మూతి తిప్పుకుంటున్నావు? ఎందుకని ముఖం పక్క పెట్టుకుంటున్నావు? అబ్బాయి పుట్టాడంట, మీ తమ్ముడికి అబ్బాయి పుట్టాడంట, మీ అన్నకు అబ్బాయి పుట్టాడంట, ఇంకా ముఖం లెగుస్తుందా? ఎందుకు కుటుంబాలు ఇలాంటి పరిస్థితి ఉందంటే వాళ్ళ మంచితనం మనకు అర్థం కాకుండా ఒక తెర వేసేది ఏంటో తెలుసండి? అసూయ. అసూయ. మీకు విషయం చెప్పమంటారా? కయీను హెబెలుతో ఆపేశాడు, కానీ కొంతమంది తండ్రులు తల్లుల మీద కూడా కత్తెత్తేస్తారు. నిజంగా అన్న మీద ఉన్న అసూయ, తమ్ముడి మీద ఉన్న అసూయత ఏం చేస్తారు తెలుసా? తల్లిదండ్రులు కూడా చంపేస్తారు. నువ్వు అన్ననే ఎక్కువ చూస్తున్నావు, ఆస్తి అన్నకే ఎక్కువ పంచేసావు, నాకెందుకు పంచలేదు? వాడు బాగుపడుతుంటే, వాడు నాకంటే పెద్ద పెద్ద కారులో తిరుగుతుంటే నేను చిన్న కారులో తిరగాల, నువ్వెందుకు ఇలా చేసావు నాన్న అని బుద్ధి చంపేసిన కొడుకున్నాడు. నమ్ముతారా? నిజంగా వీడియోలో చూసినప్పుడు చాలా బాధేసిందండి. మెరుపుదాడి 20 గుద్దులు గుద్దాడండి. పెద్ద ఆయన 70 సంవత్సరాలు ఉంటారు. ఊపిరాడక అక్కడికక్కడే చచ్చిపోయాడండి. అంటే ఆస్తి సరిగ్గా పంచలేదు, అన్నకి ఎక్కువ పంచేశాడు. నాకు తక్కువ వచ్చినా వర్లే, ఎవరికి ఎక్కువ రాకూడదు, అన్నకి ఎక్కువ రాకూడదు. సరే, ఇది లోకం బయట ఉంది, ఎలాగో కొట్టుకుంటున్నారు, ఎలాగో చంపుకుంటున్నారు, ఓకే. ఇది ఎక్కడికి వచ్చింది? సంఘాలలోకి కూడా వచ్చిందేమో.
సంఘాల్లో కూడా వచ్చిందేమో. ఎక్కడో ఎవరో ఒక ఆవిడ వచ్చి వాక్యం చెప్తుంటే, అబ్బా భలే చెప్పారు ఈరోజు వాక్యం, భలే అర్థమైంది అంటారే. మరి మీలో ఒక స్త్రీయో మీలో ఒక పురుషుడో వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు ఎందుకని ప్రోత్సహించరు? అప్పుడప్పుడే పాటలు పాడుతున్నప్పుడు ఎందుకని ప్రోత్సహించరు? ప్రోత్సహించట్లేదని నేను అనట్లే. ఒకవేళ అలా ఉంటే కనుక చాలా నష్టపోతాం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, దానియేలు వీళ్ళు చంపాలనుకున్నారు, చంపలేకపోయారు. ఒకవేళ దానియేలు గారు నిజంగా చనిపోతే అలాంటి వ్యక్తిని ఎలా తెచ్చుకోగలరా? కయీను తన బ్రతుకు దినముల్లో దేశదిమ్మరైపోయాడు, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు, ఎంతమందో మనుషులు చూశాడు, కానీ తన తమ్ముడు లాంటి మంచి మనిషిని మరలా కలుసుకోగలిగాడా? ఎంత నష్టపోయాడు. మోషే గారిని చూస్తుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నా స్నేహితుడు అంటున్నాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడువయ్యా, నీతో నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను అని దేవుడు అంతటి వాడే మోషే గారిని చూసి మురిసిపోతుంటే కోరాహు వచ్చి ఏం చేశాడు? తిరగబడ్డాడు. మిరియాము వచ్చి ఏం చేసింది? తన సొంత అక్క వచ్చి ఏం చేసింది? దేవుడు నీతోనే మాట్లాడా, మాతో మాట్లాడలేదా? తెల్ల కుష్టి రప్పి అసూయ పరులు గుర్తుపెట్టుకోండి, నష్టాన్ని తెచ్చుకుంటారు. చూద్దాం ఇంకా చరిత్ర తర్వాత దానియేలు గారి జీవితంలో ఏం జరిగిందని ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళారా, ఆ కలబావు ఎప్పుడైతే చెప్పాడో రాజు గారు సంతోషపడిపోయి ఎలాగా ఆయన్ను సత్కరించాడో చూద్దాము. ఇంకా అసూయ స్టార్ట్ అవ్వలేదు సుమి, ఇంకా అసూయ విత్తనాలు పడలే. ఎప్పుడు పడ్డాయి అంటే 46వ వచనం నుంచి పడ్డాయి. 46వ వచనం చూస్తే, అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించును. రాజు సాగిపడ్డాడు, దేవతలకు దేవుళ్లకు చేసే మర్యాదను చేస్తున్నాడు. మరియు రాజు అంటాడు కదా, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి ఏం చేశాడండి? బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించాడు. వాళ్ళతో సమానంగా ఉన్నంత వరకు ఎవరికి ఏ ప్రాబ్లం లేదండి. ఎప్పుడు వచ్చేసిన సమస్య అంటే వాళ్ళకు పైగా దానియేలు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పటి నుంచి సమస్య స్టార్ట్ అయింది. అప్పుడు పుట్టిందండి హృదయంలో. మీరు గుర్తుపెట్టుకోండి, అసూయ ముందు చిన్నగా మొదలవుద్దండి. ఒక చిన్న బిడ్డ చూస్తుండగానే వాళ్ళ అవయవాలు ఎలా అయితే వృద్ధిలోనికి వస్తాయో, పుట్టినప్పుడు చిన్ని వేలు చిన్ని పాదం సమయం గడిచే కొలది బలపడతారు కదా, అలాగే అసూయ ఎంత స్టార్ట్ అవుద్దండి. ఈ ఎంత నుంచి అంతకంతకు ఎంతకు పెరుగుతుందంటే, సొంత సహోదరులను చంపేయాలి, సొంత తల్లిని చంపేయాలి, చంపడానికి కూడా చావడానికి కూడా వెనకడదు ఈ అసూయ. ప్రాణాలు కాపాడాలన్న కృతజ్ఞత మరిచిపోయేలా చేసింది ఏంటండి? అసూయ అన్నది ఉంటే ప్రేమైన వాళ్ళ కంటికి ఏది కనబడదండి. కళ్ళున్నా గుడ్డివాళ్ళమే. కళ్ళున్నా మనకి కళ్ళు లేనంటే శాస్త్రంలో పరిశీలి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశారు? ఏ తప్పు కనుగొన్నారు? ఎవరైనా తప్పు చూపించగలిగారా? కానీ లేఖనాల్లో రాయబడిన మాట అసూయతో ఉంది. ఎందుకంటే అసూయతో ప్రజలందరూ క్రీస్తు వైపు తిరుగుతున్నారు. ఏమండి, కుంటివారిని గుడ్డివారిని మోగవారిని స్వస్థపరుస్తుంటే సామాన్యుల్లో ఆయన ఖ్యాతి విస్తరించిపోతుంది. ప్రేమైన వాళ్ళారా, దయ్యాల నుంచి విడుదల, ఏమండి పాపులతోనూ ఇంకా ఎన్నిక లేని వారితోనూ ప్రజలు త్రోసివేసిన కుష్టి వ్యాధిగ్రస్తులతో ఆయన ప్రేమగా మాట్లాడుతుంటే ఏమండి అందరూ ఆయన ప్రేమకు దాసోహం అయిపోతున్నారు, కోకలలుగా ఆయన వెంబడిస్తున్నారు. ఇది ఎవరు చూడలేకపోయారండి?
శాస్త్రులు పరిసయ్యులు చూడలేకపోయారు. మీరు గమనిస్తున్నారా? అసూయ మనలో ప్రవేశిస్తే సాక్షాత్తు దేవుడే నీ ముందు ఉండి తన ప్రాణాన్ని ఇచ్చిన గుండె కరిగిందండి. శాస్త్రుల పరిసయ్యులకి కరగలేదు. అసూయ అన్నది వ్యాధి, అసూయ అన్నది ఒక రుగ్మత, అసూయ అన్నది ఒక రోగం, భయంకరమైన రోగం. నీలో అసూయ ఉంటే దేవుడే సాక్షాత్ దిగొచ్చి మరలా నీ కళ్ళ ముందు సిలివేయబడినా నీకు మారు మనస్సు రాదు. పరలోకానికి గొప్ప ఆటంకం అసూయ. సేవకుడు మీ కొరకు ఎంత ప్రయాసపడుతున్నా అంటే మోషే గారు చిన్న వ్యక్త, మోషే గారు చిన్న వ్యక్త, సింహాసనాన్ని వదిలేసి సామాన్యుడిగా వచ్చేస్తే తృణీకరించడం ఏంటంటే త్యాగం అర్థం అవ్వకుండా చేసేసింది అసూయ. అసూయను పొరలు తెంచుకుంటే నీకు నీ అన్న ప్రేమ నీకు అర్థం కాదు, నీ చెల్లి ప్రేమ నీకు అర్థం కాదు, తోటి సహోదరి ప్రేమ నీకు అర్థం కాదు, సేవకుడి ప్రేమ కూడా నీకు అర్థం కాదు. గట్టిగా మాట్లాడితే బైబిలే నీకు అర్థం కాదు ప్రేమైన వాళ్ళ. ఇక సమయం అయిపోతుంది, ముందుకెళ్దాం. ఈ హెచ్చింపు తర్వాత ఏం జరిగిందంటే ఇదే నెబుకద్నెజరుకి మరొక కల వస్తుంది. ఆ కలభావం కూడా చెప్పేస్తాడు. ఆ కలభావం కూడా చెప్పిన తర్వాత నెబుకద్నెజరు పూర్తిగా దేవునికి దాసుడవుతాడు. నెబుకద్నెజరు తర్వాత బెల్షస్సరు అని నెబుకద్నెజరు రాజు యొక్క కుమారుడు ఏలుతున్నాడు. ఏం పేరు? బెల్షస్సరు. ఇది ఏం చేస్తాడంటే ద్రాక్షరసం మద్యపానం తాగాలనిపించి దేవుని మందిరములోని విలువైన వస్తువులు తెచ్చుకొని అందులో మద్యపానాన్ని తాగుతాడు. దేవుడు తన వేలుతో గోడ మీద ఏదో రాస్తాడు, అదేంటో అర్థం కాదు. ఎలాగా దేవుడు ఏం చెప్తున్నాడు అర్థం కావట్లేదే అంటే అప్పుడు ఒక వార్త చెవిన పడింది. అయ్యా, మీ నాన్నగారి కాలంలో దానియేలు అనేటువంటి ఒక జ్ఞానం ఉండేవాడు, ఆయన ఏ భావమైనా చెప్తాడు, ఆయన పిలిపించండి అంటే దానియేలు గారిని పిలిపించారు. దానియేలు గారు చెప్పారు, నీ కథ ఇంకా పూర్తయిపోతుంది, ఇక నువ్వు సింహాసనాన్ని దిగిపోవాలి, వేరొకరు వచ్చి నిన్ను ఓడించేస్తారు, నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తావు అని ఉన్నట్టుగా చెప్పేస్తాడు. ఆ రాతకు భావం ఎవ్వరు చెప్పలేరు, కానీ వీళ్ళు ఈయన దానియేలు గారు చెప్పేస్తారు. మరలా ఏం జరిగింది చూడండి 6వ అధ్యాయంలో. ఆ భావం ఎవ్వరు చెప్పలేకపోయారు, ఈయన చెప్పాడు. చెప్పినందుకు 5వ అధ్యాయము 29వ వచనము చూడండి. వారు దానియేలునకు ఊదా రంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించి. చూసారండి, మరలా ఏం చేయబడ్డాడు? ఈయన ఘనపరచబడ్డాడు. ఇప్పుడు అసూయ ఏమవుతుంది? ఇంకా రెట్టింపోతుంది. అది అయిపోయిన తర్వాత ఆ రాత్రి అంతా కల్దీలు వచ్చేసి ఆ రాజును హతమార్చేస్తారు. చూడండి, ఈ బెల్షస్సరు తర్వాత దర్యావేషు అనేటువంటి ఒక రాజు వస్తాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే 6వ అధ్యాయం చదివితే మరలా దానియేలుని హెచ్చిస్తారండి. తన రాజ్యమంతటి పైన 6వ అధ్యాయం 1వ వచనం, తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది, ఈ నంబర్ గుర్తుపెట్టుకోవాలి, ఎంతమంది? 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకి ఇష్టమైన వారి పైన 3 ప్రధానులుగా నియమించారు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఏమండి, రాజులకు ఇలా మరలా దానియేలు గారిని హెచ్చించేసరికి వీడికి అసూయ పెరిగిపోయి ఎలా అయినా సరే దానియేలు గారిలో తప్పు పట్టాలనుకున్నారు. కానీ ఇతను చాలా శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఏ తప్పు చేయకుండా నిర్మలమైన మనస్సాక్షి కలిగి నమ్మకంగా ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 120 మంది ఏం చేస్తారంటే ఎలా దానియేలుని ఎలా చంపించాలి, ఒక్క తప్పు కనిపించట్లేదు. శాస్త్రులు పరిశీలి ఆలోచించినట్లు ఆలోచిస్తున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువారిని చంపేయాలనుకున్నప్పుడు ఒక్క తప్పు కనిపించలేదండి, వాళ్ళకి ఒక్క తప్పు కనిపించలేదు, నిరూపించలేకపోయారు. కేవలం అసూయతో యేసుక్రీస్తు ప్రభువారిని చంపేశారు. ఆయన ఎలా పట్టుకోవాలని ఆలోచించారు. సేమ్ అలాగే ఇక్కడ ఆలోచిస్తున్నారు. ఎలా పట్టుకోవాలంటే వాళ్ళు అనుకున్నారు దేవుడి విషయంలో తప్ప ఏ విషయంలోనూ దానియేలు మనకు
దొరకడు అని ఆలోచించుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి 30 రోజుల వరకు ఎవరు ఏ దేవుడికి ప్రార్థించకూడదన్న శాసనం విధించండి అని రాసుకొస్తారు. 30 రోజులు నీతిమంతుడైన దానియేలు గారు ప్రార్థించకుండా ఉంటాడా? ప్రార్థించకుండా ఉండడండి. తెలిసినా సరే ఆయన ఏం చేశాడంటే ఎప్పట్లాగా ఆయన ప్రార్థించాడు. ఇప్పుడు దొరికాడు తప్పుకని చెప్పేసి మీరు గబగబా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మీరేం చెప్పారు? యాక్చువల్గా రాజుగారు ఏం చెప్పలేదండి, వెళ్ళి రాయించారు. 30 రోజుల వరకు ఎవరు కూడా ఏ దేవుడి దగ్గర కానీ ఏ మనుషుల దగ్గర కానీ విచారణ చేయకూడదని మీరు రాయించారు కదా. దానియేలు దాన్ని తప్పేశాడయ్యా. వాళ్ళ దేవుడికి యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు అనగానే రాజుగారు చూడండి ఏమన్నారంటే, చూడండి 13వ వచనం నుంచి చదువుదాం. 6వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చుచున్నాడని. రాజుగారు అనుకున్నారు తన శాసనము దాటాడు అని. రాజుగారికి తెలిసిన దానియేలు గారిని చంపడానికి ఎవరికి మనస్సు లేదు? రాజుగారికి మనస్సు లేదు. రాజుగారు అంటారు, దానియేలు అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని చెప్పాడు. సింహం బోన్లో వేసేశారు. రాజుగారికి రాత్రంతా నిద్రపట్టలేదు. ఏమండి అప్పుడు ఆయన వెళ్ళి ఏమని పిలిచాడంటే, దానియేలు అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా అనగానే దానియేలు గారు అంటున్న మాట చూడండి 21వ వచనంలో, రాజు చిరకాలము జీవించిన దాకా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించను. రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలు గుహ నుండి పైకి తీయగా బండ్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞయగా దానియేలు మీద నిందలు మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైన. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేశాను. ఎంతమంది చనిపోయి ఉంటారు? 120 మంది కుటుంబాలు. ఒక 5గురు అనుకుందాం అంటే మొత్తం ఎంతమంది? 120 కుటుంబాలు. ఒక్కొక్కరికి 4 లేక 5గురిని లెక్క పెట్టుకుంటే దగ్గరగా 615 మంది వస్తారు. 600 నుంచి 615 మంది చచ్చిపోయారు. వారి భార్యలు, వారి పిల్లలు. ఏమండి వాళ్ళు ఇంకా పడుతుండగా వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఎముకలు పొడి చేసేసారంటే, అంటే ఒక మనిషిని అలా పొడిలా తినేయాలంటే ఒక మనిషికి కనీసం 4 సింహాలన్నా ఉండాలి. అంటే కొంతమంది చెప్పే విషయం ఏంటంటే 3000కు పైగా సింహాలు ఉన్నాయి అంటారు. అంటే రాత్రంతా ఈ 3000కు పైగా ఉన్న సింహాలు దానియేలు గారిని ఏమీ చేయలేదా? ఏమీ చేయలేదండి. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి, అది రాజులైనా సరే, రాజు తినమన్నా సరే నేను తినను అన్నాడండి. తిండి చిన్న విషయం. ఎవరు చిక్కుడుకాయల కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న వ్యక్తి యాషావు. నోరు అస్సలు కుదరఉండదండి. ఏమండి కానీ ఆ చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. రాజుల్ని, అధిపతుల్ని, ఆఖరికి తన శరీరానికి కూడా లెక్క చేయకుండా మనుష్యులందరూ శత్రువులుగా చూస్తున్న దేవుడి వైపే చూస్తూ దానియేలు గారు నడుస్తూ వెళ్ళారు. ఏమండి అసూయ పరులు ఎంత పెరుగుతున్నారో ఆయనకి ఘనత కూడా అంతే పెరుగుతుంది. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా ఉంటే, ఏ రాజులైతే, ఏ అధిపతులైతే, ఏ కుటుంబం అయితే దేవుని బట్టి నేను వెలువేస్తుందో వాళ్ళందరి ఎదురు దేవుడిని తలెత్తుతాడని లేఖనం ఈరోజు సెలవిస్తుందండి.
అసూయ పరులు పెరిగే కొద్దీ దానియేలు గారి ఘనత పెరిగిపోతుంది. ప్రియమైన వాళ్ళ, ఆయన్ని ఏమన్నా చేయగలిగారా? ఏమి చేయలేకపోయారు. 3000 సింహాల బోన్లో పడవేసిన ఏమీ చేయలేకపోయారు. ప్రియమైన వాళ్ళ, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏమండి, నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు, కానీ అయినను వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. రాజులకు లేదా మనల్ని బెదిరించే వాళ్ళకి లేదా మీ శరీరానికి దేనికైనా సరే ఒకవేళ అందులో దేవుని నీతి లేకపోతే లొంగకండి. పరిస్థితి ఏదైనా సరే దానియేలు గారిని తప్పించిన దేవుడు నిన్ను తప్పిస్తాడు. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మీరు ఆలోచించాల్సింది మరొక విషయం ఏంటంటే, ఒకవేళ అసూయ ఉంటే కనుక మీరేం చేయాలి తెలుసా? దాన్ని ఈ క్షణమే చంపేసుకోండి. నాకు బాగా గుర్తు, దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం, ఒక 7-8 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే, నేను నా స్నేహితురాలు మేమిద్దరం నడుచుకుని వెళ్ళిపోతున్నాం. నా స్నేహితురాలు నాకంటే 3-4 ఏళ్ల నుంచి క్రైస్తవ్యంలో ఉంది. ఆమె కంటే వాక్యం చెప్పే విషయంలో కాస్త నేను ముందుగా పెట్టాడు దేవుడు. ఆమె కంటే వాక్యం చెప్పే విషయంలో నేను కొంచెం ముందుగా ఉన్నాను. ఒక క్షణం నా మనసులో ఎలాంటి ఆలోచన పుట్టిందంటే, తను నాకంటే వెనకాల వచ్చినా నేను ముందున్నానే అని జస్ట్ ఇంత పుట్టిందండి. వెంటనే నాకు భయం వేసింది. జ్ఞాని జ్ఞానం వలన అతిశయించకూడదు, బలవంతుడు బలం వల్ల అతిశయించకూడదు. జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు, బలం ఇచ్చేవాడు దేవుడు. ఇంత పుట్టిందా గర్వం, అది నన్ను చంపేసే వరకు వదలదు. అసూయ పుట్టినప్పుడు కూడా ఎంత పుట్టిందా అసూయ నాలో పుడుతుంది. నేను మనిషిని కాదా? గర్వం నాలో పుడుతుంది, నేను మనిషిని కానా? కానీ అది ఇంత పుట్టినప్పుడే నాలో వాక్యం ఎలక్ట్ అవుతుంది. ఇది నీకు తగదు అని వాక్యం సెలవిచ్చిన తోడనే నా శరీర కార్యాన్ని లేదా నా శరీర ఆలోచనని ఆత్మ చేత తొక్కి పట్టినప్పుడు దేవునికి నేను నచ్చుతాను. ప్రియమైన వాళ్ళారా, నాకు అసూయ లేదని అనకండి, అబద్ధవాణి వాళ్ళు అవుతారు. నాకు గర్వం లేదని అనకండి, అబద్ధవాణి వాళ్ళు అవుతారు. ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఆ అసూయ పుట్టినప్పుడు వెంటనే మోకాళ్ళేసి, ప్రభువా నా బుద్ధి వంకర త్రోవలకు పోతుంది, నా స్నేహితురాలు ఎదగనివ్వండి, మంచిదేగా అని నీవు ప్రభు ఎదుట నీకొస్తున్న ఆలోచనలు ఒప్పుకుంటే దేవుడు ఆ భయంకరమైన వ్యాధి నుంచి నేను రక్షిస్తాడు. అలా కాకుండా అసూయ పుట్టినప్పుడు కనిపెట్టకుండా దాన్ని పెంచి పోషించుకుంటే మాత్రం చూడండి, కుటుంబాలతో సహా ఏమైపోయారు? నాశనం అయిపోయారు. ఎందుకు నాశనం అయిపోయారంటే, నీలో ఉన్న అసూయ పక్కవాడి పతనాన్ని కోరుతుంది. ప్రియమైన వాళ్ళారా, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 27వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 27వ వచనము. గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించువాని మీదికి అది తిరిగి వచ్చును. జరిగిందండి వీళ్ళ విషయంలో, ఖచ్చితంగా జరిగింది. నువ్వు అసూయ చేత నువ్వు ఎంతగా అయితే మనం పక్కవారి పతనాన్ని కోరుతామో అంతకంతకు మనమే నాశనం అవుతాం. ప్రియమైన వాళ్ళు, విశ్వాసము కలిగి ఉందాం. ఏమండి, ఒక విషయం గుర్తుపెట్టుకుందాము, మనమేమి పరిశుద్ధులము కాదు. మనం ఎవరిని బట్టి పరిశుద్ధులమయ్యామంటే క్రీస్తు యేసుని బట్టి పరిశుద్ధులమయ్యాం. మనలో వస్తున్న ప్రతి దాన్ని వాక్యమును బట్టి జయిస్తే భక్తులం అవుతాం. దానియేలు గారి గురించి మనం ఇంత మాట్లాడుకుంటున్నామా? మీరు ఒకసారి ఆయన ప్రార్థన చదవండి, ఆ గ్రంథంలోనే ఉంటుంది. ఆ ప్రార్థనలో దానియేలు గారు ఏమంటారంటే, నేను చేసిన పాపములు నా వారు చేసిన పాపములు అని ఒప్పుకుంటాడు. అంటే దానియేలు గారు తన దోషమును ఒప్పుకున్నాడు కాబట్టే సరైన మార్గంలో నడవగలిగాడు. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా క్రీస్తు ఎదుట మన దోషాలు ఒప్పుకుంటే సరైన మార్గంలో నడవగలుగుతాం, అంతకంతకు హెచ్చించబడతాం. ఒకవేళ మన దోషాలు మనం ఒప్పుకోకపోతే కనుక ఈ లోకంలో ఉన్న అన్నీ కూడా మనలోకి చేరుతాయి, మన నాశనానికి తీసుకెళ్ళిపోతాయండి. కాబట్టి మనం అందరం కూడా దానియేలు వంటి జీవితము జీవింపవలనని ప్రభువుని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాగరుడా, సర్వశక్తిమంతుడా దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన
ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభువా, చరిత్రను మాకు అందించారు ప్రభువా. ఈ చరిత్రను దేవా మాకు అందించుటకు తండ్రి నాయన ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టాడు ప్రభువా. నాయన ఈ చరిత్రలో దానియేలు గారి గురించి మేము జ్ఞానించుచుండగా దేవా, మీరు ఆయన్ని కాపాడిన విధమును తండ్రి మాకు ధైర్యం పుట్టించుచున్నది. కానీ ప్రభువా, ఆ అధిపతుల్లో తండ్రి పుట్టిన అసూయ దేవా మాకు భయము కలిగించుచున్నది. మా ప్రభువ, మేము ఆ అసూయ పరుల వలె కాక అనేక మంది భక్తుల్ని సమాధి చేసినటువంటి ప్రభువ నాయన, ఆ అసూయ బారిన మేము పడిపోకుండా దయతో మమ్మల్ని రక్షించండి ప్రభువ. నాయన, పాపాన్ని జయించుదాత్మను మాకు దయచేశారు. ఆ పరిశుద్ధాత్మని వరముతో తండ్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి ఈ క్రీస్తు త్యాగాన్ని కూడా చూడలేనటువంటి దేవ శాస్త్రులకి పరిశీలకు పట్టిన ఈ వ్యాధి మాకు రాకుండా వచ్చిన మీ వాక్యము చేత నివారణ చేయమని మమ్మల్ని శుద్ధిలో చేరున్నాం ప్రభువ. నాయన, ఇదిగో తండ్రి, ఈనాటికి తండ్రి క్రీస్తు వారి త్యాగము అర్థం చేసుకోలేని మనస్సులు మాలో ఉంటే దయచేసి మాకు మారు మనస్సును కలిగి చేయండి దేవా. నా ఇటు విధంగా మమ్మల్ని దేవా నాయన సువార్త వ్యాప్తికై ప్రభువా మీ పట్ల ప్రేమతో తన ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సంఘమును ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని వారిని దీవించమని, వారి ద్వారా ప్రభువా మీరు మహిమను తెచ్చుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడికి స్తోత్రం. దేవుడు తన ప్రియబిడ్డ ద్వారా ఒక అంశాన్ని మనకి ఉంచారు. అంశం ఏంటో తెలుసా? దయచేసి స్వార్థ జీవితంలో ఉండకూడనటువంటి లక్షణమే. ఇది మనకు ఉండటానికి వీలు లేదు. దేవుడు ప్రేమమయం. దేవుడికి గొప్పది ఏంటంటే రాత్రి చేతులు పెరగాలి. ఈ యొక్క పరిశుద్ధమైన రక్తంతో నాకు సంబంధం లేదు. జనాలు ఏమన్నారు తెలుసా? ఈ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉంటుందా? ఎంత దుర్మార్గమైనటువంటి, ఎంత అసూయతో నిండిపోయి ఉన్నారు. యేసు ప్రభు కార్యాన్ని చూడలేక యేసు మీద పెట్టుకున్నటువంటి అసూయ దేవుడు ప్రేమ మీద అదే చెప్తూ ఉన్నాడు. దేవుడిని శిక్షించే దేవుడు కాదు. మీరు పాపంలో చేత, ప్రారంభం చేత చచ్చిన వారి ఉండక ఆయనతో నిన్నను బ్రతికించే నాశనం చేసే దేవుడు కాదు. ఎంత గొప్ప దేవుడు! దేవుడు ప్రేమమయ్యో. ఈ ప్రేమ మనందరిలో ఉండాలి. కక్ష కానీ, కార్పణ్యము కానీ, దుర్మార్గము కానీ, దుర్తత్వము కానీ, చెడు కానీ, చెడు కార్యాలు కానీ, అసూయ కానీ, పట్టు కానీ మన జీవితాల్లో ఉండటానికి వీల్లేదు. దేవుడు అందుకనే ఒక అంశం ద్వారా ఈ 40 దినాలు అంతే తక్కువ అంటే ప్రతి దినం కూడా ఒక కొత్త పాఠం దేవుడికి నాకు నేర్చుతూ ఉన్నాను. మన జీవితాన్ని సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, ఆత్మ పరిశీలన చేసుకుని ప్రశ్నించుకోండి. మన జీవితాల్లో దేవుని ఆత్మీయంగా బలపడటానికి దేవుడు గొప్ప అంశాన్ని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాల ద్వారా విన్నటువంటి వాక్యం మరి సోదరి శ్యామల గారు చక్కగా మరి వివరించినటువంటి సంఘటన సందర్భం. నీకు ఉన్నటువంటి రోగం ఏదో తెలుసా? అసలు ఈ రోగాన్ని పోగొట్టుకో. చేతి మీద ఎంత మచ్చ వచ్చినా, మొక్క మీద ఎంత మచ్చ వచ్చినా ఏం చేస్తామంటారు? ఒకసారి చూసుకొని దాన్ని ఏదో రాకుండా పోగొట్టుకోవాలి. పోగొట్టుకోకపోతే పోట్లేదు అనుకోండి, ఎక్కడ వెళ్తాము? వైద్యుల దగ్గర వెళ్తాం. కాకపోతే అక్కడ ఏమవుతుందట? పాకి పొల్లేని అయిపోతుంది, లేకపోతే సోరేసుకొని అయిపోతుంది. శరీరం మీద ఈ మచ్చ నీకుంటే నీ హృదయంలో ఈ పాపమైన మచ్చ నీకు ఉంటాడు. దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. మంచి అంశాన్ని చక్కగా విపులంగా అందరికి అర్థమయ్యేటటువంటిగా వివరించిన సోదరు శ్యామల అందరూ తరపున, ప్రత్యేక కుటుంబం తరపున నీకు వందనాలు వారికి తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. కుటుంబం దయచేసి ముందుకు వచ్చిన
మీ వ్యక్తిగత ప్రాంతంలో, మీ కుటుంబ ప్రాంతంలో, మరి కుటుంబ మార్పుని ఎదుగుతాను అనగలగాలి, కుటుంబం కూడా ఎదుగుతాను. దేవుని మహిమార్గంగా జీవించేటువంటి జీవితంలో మన జీవితంలో నడిపించుకోవడానికి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసి వెళ్తున్నాం. దయచేసి కుటుంబం దయచేసి ప్రార్థన చేద్దాం. రక్త సంబంధాలను బాగాలంటే అది కానీ ఉంటే మీ దగ్గర ఉంటే ప్రార్థన చేసుకుంటాం. ఏదాక్కోలేరి పాప బాహం కోసం గర్భఫలం తప్పకుండా ప్రార్థన చేద్దాం. ప్రార్థనకి వెళ్దాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. ఈ శ్రమకాల ధ్యాన కోరికలలో 31వ దినాన మరి నీ ప్రియుడుగా అయినా మరి సత్యాలు ఎనాని గారి కుటుంబ పక్షముగా ఆరాధన జరిపించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఆరాధనలో నీకు మాటలు నిలబెట్టుకుని ఉన్నావు. ఆత్మతో నింపి ఆత్మీయ నడిపింపు దయచేసి మాకు ఆత్మీయ నింపుదల నువ్వు మాకు ఇచ్చిన రీతిని బట్టి నీకు కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను నీ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. విరివిగా నీ పరిచయం అనేక ప్రాంతాల్లో బిడ్డ వాడబడటానికి నీ కృప చూపించి నడిపించి మనం వేడుకుంటా ఉన్నాను. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ మేలుతో నింపండి. నేను మరిదిగో తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో స్థితిపూర్తి ఏర్పాటు చేసుకున్న కుటుంబ పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. యజమానిని దీవించండి, ఆశీర్వదించండి. నేను చేసుకొని స్థిరపరచండి, ఆత్మీయంగా బలపరచండి. ప్రేమించిగా మరి సత్యమని మరి వయమునే పక్షంగా ప్రార్థన చేస్తే నీ ప్రేమ సంబంధ బాంధవ్యంలో ఆత్మీయంలో బలపరచని నడిపించండి. చక్కటి ఆరోగ్యాన్ని ప్రజలు దయచేయండి. దాంపత్య జీవితాన్ని ప్రేమించిన గర్భఫలం 20 కుమార్తెను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. 20 తండ్రి పెద్ద కుమార్తెతో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మంచి ఉన్నతమైన విద్య వివాహంలోనే ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మరిదిగో తండ్రి ప్రతి కార్యాన్ని కోసం పెడతా ఉన్నాను. సపరేట్ కుటుంబం చేస్తూ గొప్ప దేవ నీకు వందనాలు స్తోత్రాలు. నేను నీ బిడ్డల పట్ల మరి నీ బిడ్డల పట్ల నువ్వు కార్యం చేయడం జ్ఞాపం చేస్తూ ఉన్నాను. మహిమ పొందాలి. 20 తండ్రి చిన్న కుమార్తె పట్ల ప్రార్థన చేస్తూ ఉన్నాము. చక్కటి ఆరోగ్యాన్ని వెలిగించాము. సంపూర్ణమైన స్వస్థత కలిగి ఇవ్వండి. చక్కటి కుటుంబాన్ని ఇచ్చి పొందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి నువ్వు నీ ప్రేమ సంబంధ బాంధవులను ఆత్మీయంగా బలపరచని నడిపించండి, చేసి స్థిరపరచండి. మరి ఆశించలేదు గర్భఫలం కావాలని నువ్వు ఆశపడుతూ ఉన్నాను. గర్భఫలం నిర్వహించుకోము. నేను నీ కొరకు ఎదురు చూసి గొప్ప బిడ్డలేక, నేను జన్మించుకునే గొప్ప బిడ్డలేక నీ కుటుంబం అభివృద్ధానికి కుటుంబ మహిమ పొందమని చేసుకుంటా ఉన్నాను. కుటుంబాల చుట్టూ నీ కంచి కావాలని ప్రసక్తం ఏర్పరచడం నీ వెలుగుతో నింపండి. నేను మరిదిగో తండ్రి కట్టుకుంటాను. వారి కుటుంబాలు పట్టుకుని కొంతమంది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆర్థికంగా బలపరచండి. కుటుంబానికి రావాల్సిన దీవులన్నీ కూడా అనుగ్రహిస్తామని వేడుకుంటున్నాను. ప్రత్యేకమైన సమయంలో సంఘముగా కూడి వచ్చిన ప్రతి కూడా జ్ఞాపకం చేస్తారు. రాజు గారికి వచ్చారు, ఏ కోరిక గారికి వచ్చారో, ఏమి కావాలని వచ్చారో నేను సమర్థమైనదేమో కొంతమంది స్తోత్రాలు ఆత్మతో నింపారు. కొంతమంది స్తోత్రాలు శారీరకమైన మరి కార్యాలు కూడా నీ జీవితంలో దాని ప్రతి జీవితంలో జరిగించుకొని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీకు వందనాలు స్తోత్రాలు అయినా మరి ఉదరము వృధాప్యంలో నీ కాపుదల భద్రత క్షేమం ఆరోగ్యం అందించి మహిమ ఎవరి కూడా పక్షంగా ప్రార్థన చేస్తాం. నమ్మన కాలంలో కాడి మీద దండికి వెళ్ళి పెట్టినటువంటి వారు నీ వాక్యం బలపరిచి నీ పరిస్థితుల బలమైన పాత్రలు వాడుకొని మహిమ పొందాలి. బిడ్డల విద్యాభ్యాసాలు చేస్తూ జ్ఞానాన్ని జ్ఞాపకం చేయాలని ఉన్నత చూపించాను. పరీక్షలు రాసిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. చక్కగా పరీక్షలు రావడానికి గొప్ప జయాన్ని పొందడానికి కృప నీ బిడ్డలకు వచ్చి మనం వేడుకుంటా ఉన్నాను.
తండ్రి ఉద్యోగం వృద్ధి చూసుకునే పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. చక్కటి ఉద్యోగాన్ని బిడ్డలు దయచేయండి. వివాహం వృద్ధి చూసుకునే పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. చక్కటి సాటి సహాయాన్ని బిడ్డలు అనుగ్రహించాను. నూతన ప్రభు వ్యవస్థ జీవితంలో కట్టబడిన కుటుంబాలు, సంపూర్ణమైన కుటుంబాలు, ప్రతి దీవెన కూడా ఏ సమయానికి అవసరమో సంవత్సరము సమకూడి జరిగినట్లేదా నీ కార్యాన్ని కుటుంబాలు జరిగించాను. అలాగే నేను గర్భఫలం ఎదురు చూసుకునే పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీవు నీ బహుమానులు బిడ్డలు అందించి మహిమ పొందండి. గర్భవతులైన తల్లి పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను నెలలేని సుఖప్రసవాన్ని తల్లి క్షేమాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. వాళ్ళతో ప్రసంగం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. తల్లి క్షేమాన్ని ఇవ్వండి, ఆరోగ్యంలో ఆరోగ్యంలో బలపరిచి నడిపించుకుంటూ నేను భయంకరతో, రోగములతో, వ్యాధులతో నేను బాధపడుతూ పెట్టినాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. నేను స్వస్థపట్టు వెనుకని సెలవించిన గొప్ప నీకు వందనాలు స్తోత్రాలు. నేను దక్షిణ స్తము చాపండి, నీ గాయపడస్తూ ముట్టండి, ప్రతి రక్తపు శుద్ధి చేయండి, ప్రతి నరాలు సరళించండి. అరికాడించిన అన్నిటి వారికి ఏమైనా బలంతో ఉన్నదో నీ నామమును గద్దించి పాల్గొని సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల, సంపూర్ణ ఆరోగ్యం దయచేసి నీ శరీరాన్ని స్తుతించి నీ సాక్షాత్మైన జీవితాన్ని వీళ్ళు గడపడానికి కృప చూపించి మహిమ పొందాలి. నేను ఎదుగుతాను మా పిల్లలు నాయన స్థానికంగా ఇతర గ్రామాల్లో, ఇతర పట్టణ దేశాలలో పనిచేసినటువంటి బిడ్డల పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉద్యోగాలు చేస్తున్నా, వ్యవసాయాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, చేతి వృత్తులు, చేతి పనులు, చేతి కార్యాలు, చర్చలు పనులు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మిక విశ్వాసంతో పనిచేయడానికి ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థాయిలో ఈ బిడ్డలు ఉండటానికి కూడా చూపించాను. నేను మీరు మహిమ పొందమని వేడుకుంటాను. స్తోత్రులు. మా గ్రామం, మా పట్టణం, మా దేశం, ప్రపంచ పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. శాంతి, సమాధానం, సఖ్యత దయచేయండి. ప్రకృతి వైపు తప్పించండి. అధికారిని అమలుపరచండి. అధికారిని దీవించని ఆస్వాదించండి. అధికారిని జ్ఞానం నుంచి చక్కటి పరిపాలన ఇవ్వడానికి నీ కృప చూపించి నడిపించమని వేడుకుంటాం. ఇదిగో తండ్రి నాయన మరి ఇరాన్ జరుగుతూ ఉన్నాయి. నేను నీ చిత్తమే వరకు మాకు తెలియదు. నేను మరి నీ చిత్తమైతే మరి నెమ్మలపరచండి. నేను దేశాల మధ్య సఖ్యత దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. యుద్ధాల్లో బాధపడుతున్నటువంటి నేను సదా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. నీ కృప చూపించండి, సహాయాన్ని దయచేయండి. నేను నీ మహిమ ఎరిగే బిడ్డలకు ఉండటానికి కృప చూపించుకొని వేడుకుంటూ వందనాలు స్తోత్రాలు. నేను మా కడిపడ గ్రామపక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. వారు చేస్తున్న పనుల్లో నేను మరి వ్యాపారాలు, వ్యవసాయాలు నేను నీ కృప చూపించండి. నీ దీవెనలు నేను వీళ్ళకి అందించి నేను తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని వీళ్ళకి దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. మాలయ నిర్మాణ పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. సుందరమైన మందుగా తీర్చిదిద్దబడి నీ నామంలో ప్రతిష్ట చేయబడ్డ కృప చూపించండి. అనేక జనానికి ప్రార్థన మందిరం, గొప్ప మహిమ కలిగిన మందిరం, అనేక గొప్ప కార్యాలు జరిగే మందిరము ఈ మందిరం ఉంటాను. నీ కృప చూపించి నడిపించి మహిమ పొందమని వేడుకుంటూ నీ వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి శ్రమకాల కోరికలు కనుక నీ మహిమార్థంగా జరిగించుకుంటాను. జరగవలసినటువంటి ఆ యొక్క ఆరాధనలో నేను ఉండండి, మహిమ పొందండి. అలాగే నేను సువార్త సభలు ఏర్పాటు చేసుకుని ఉన్నాను. నేను 30-31 తేదీన నేను నిజంగా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. వాతావరణ ఆధీనం ఉంచండి. నేను ప్రసంగికున్న సమయాన్ని తీసుకురండి. మంచి వర్తమానం అందించుకోవడానికి నేను ఈ ప్రాంతం అంతా అనేక మంది రక్షించబడటానికి నీ కృప చూపించి నడిపించుకున్నాను. వేడుకుంటాం నీకు వందనాలు స్తోత్రాలు. మరోసారి ఆయన ఇటువంటి పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. తనలో వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కన్నీరు విడుస్తూ ఉంటే కన్నీరు తొలగండి. దుఃఖం ఉంటే దుఃఖాన్ని తొలగించండి. వేదన ఉంటే వేదన తీసివేయండి. సహాయం లేకపోతే సహాయాన్ని అందించండి. ఆర్థిక రుణబలం ఉంటే తొలగించండి. ఆదరణ లేకపోతే ఆదరించండి. నేను కుటుంబాన్ని శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మదిని, శాంతిని వీళ్ళకి అనుగ్రహించి మనం వేడుకుంటాం. వందనాలు స్తోత్రాలు. చెడు వ్యసనాలు, చెడు కార్యాలు, చెడు పనితలు ఒకటి వాటి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. నేను ఐదుగురు తండ్రి బిడ్డలు నాయన వదిలి నేను నీ బిడ్డలేక నేను నీ మహిమ తెచ్చే బిడ్డలు ఉండడానికి కృప చూపించి మనం వేడుకుంటాను. వందనాలు స్తోత్రాలు. సమస్త బలహీనతను, సమస్త చీకటి అంధకారం లైపర్స్ మనం వేడుకుంటా ఉన్నాను. మహిమ పొందమని వేడుకుంటాం. కుటుంబాల చుట్టూ నీ కంచె కావలు వేయండి. చీకటి అంధకారం లైపరచండి. వెలుగుతో నింపండి. కలిగి సంపద విస్తరింపచేయండి. మీరు భోజనం చేసిన, పానం చేసిన నీ మహిమాత్మమే చేయడం కృప చూపించి మనం వేడుకుంటాం. నేను గృహ రక్షిస్తున్నాను. నీ ప్రేమను కనపరిచే బిడ్డలు అనేక మంది ఆదుకుని ఆదరించి స్నానం చేసి నేను కలిగి వద్దంటే మా ద్వారా మా కుటుంబం
బిడ్డలతో మహిమనంతా ప్రభావం పొందుకోమని ఆత్మతో నింపి నడిపించమని రాకలకు సిద్ధపరచమని అతి త్వరలో రానేటువంటి యేసు నామములో ప్రార్థిస్తాము నా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామ పరిశుద్ధ పరచబడిన గాక, ఈ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్త పరలోకము నెరవేర్చినట్టు కూడా నెరవేరును గాక. మన మాకు దయచేయండి. గడపడా చేసిన క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు, శోధకకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభుయేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకు బిడ్డల బిడ్డకును మరి ముఖ్యంగా మరి యొక్క సందేశాన్ని అందించిన ప్రియ కుమార్తె కుటుంబానికి పరిచర్యకును అలాగే ఆరాధన ఏర్పాటు చేసుకున్న మరి సత్య నివారణ గారి కుటుంబానికి బిడ్డలకు రక్త సంబంధం వారి కుటుంబాలకు సదా తోడుగుండి సంరక్షించి జయమునిచ్చి నడిపించిన కాక. ఆమేన్.